స్మిత వాళ్ళ డాడీ ఇద్దరు పోయి కళ్ళు తీసినారు చూడండి. స్మిత ఇంతవరకు ఒకసారి కూడా తాగిన కళ్ళు ఈరోజు తాగుతుందంట, ట్రై చేస్తుందంట. చూద్దాం. మేము చిన్నగా ఉన్నప్పుడు డైలీ వస్తాడు మోహన్ అన్న అని, ఎనుగుండపాలెం నుండి తెస్తా అన్నాడు ఆయన రాగానే మేము అంత చిన్నపిల్లలమంతా గ్లాసులు ఎత్తుకుని ఆయన దగ్గరికి పరిగెత్తా వెళ్ళిపోతా అంటే పెద్దవాళ్ళు ఉన్నా లేకపోయినా ఆయన అందరికీ ఇస్తా అన్నాడు. చిన్నగా ఉన్నప్పుడు బాగా తాగేసి మత్తుగా ఓ 2-3 గంటలు అట్లా పడుకునేస్తా అంటే ఈత కళ్ళు తెస్తున్నారు. ఇదేం కళ్ళు బా? తాటికల్లు తెస్తా అంటే ఎప్పుడన్నా నీరానా? నేను చిన్నగా ఉన్నప్పుడు తాగినా. మళ్ళా మా ఆయన ఒకరోజు ఈ కళ్ళు గురించి చెప్పేవాడికి మాకు స్టాప్ చేయన్న. అదేంటంటే మా నాన్నను మా పెద్దనాన్న వాళ్ళందరూ కొంతమంది కలిసి కళ్ళు దొంగతనానికి వినారంట. ఆ చెట్ల దగ్గరికి పోయి కొండలు ఇప్పేసి ఒక పెద్దనాన్న వరుస ఆయన ఏం చేసినాడంటే ఆత్రం తట్టుకోలేక కళ్ళుకుండ ఎత్తుకొని ఒక మోపుని తాగేసినాడంట. మళ్ళీ లాస్ట్ లో కొండ అంతా అయిపోయిందాక దించిన తర్వాత చెత్త ఏమన్నా ఉందేమో నోట్లో ఉండి ఇట్లా తీస్తే ముక్కాలు భాగం పామునంతా తాగేసినాడంట. ఆయన తాగేసింటే మళ్ళా తోక కనిపిస్తా అంటే లాగినాడంట. అది లాగినప్పుడు కొండ కళ్ళు తిన్న అన్నం అంతా కక్కేసి ప్రాణం మీదకి వచ్చేటట్లు అయిపోయిందంట. అది చెప్పినప్పటి నుంచి నేను కళ్ళు తాగను. నాకు అంతవరకు తెలియదు కళ్ళు ఎట్లా తీస్తారేమని. కుండలు పెట్టేసినప్పుడు పాములు ఏదన్నా పురుగులు కన్నా పడింటే అది వడగట్టేసి తెస్తారంట. అది తెచ్చినప్పటి నుంచి నేను కళ్ళు తాగేదిలా. ఎట్లుంది నాన్న స్మిత తాగింది? ఎట్లుందిమా? ఎట్లుంది నాన్న? మటన్ వేసుకొని మరీ తాగుతాంది. పెద్ద తాగిపోతురా లేకట్లు తాగుతాంది చూడండి. ఎట్లుందన్న టేస్ట్? తీగానే ఉంటే తాగునా, బానే ఉంటుంది, మంచిది, తాగు తాగునా. నేను కూడా కొంచెం ట్రై చేస్తాను. ఇంతవరకు అంటే చాలా ఇయర్స్ అయిపోయింది, చిన్నగా ఉన్నప్పుడు దాని ఇంతవరకు తాగలే. ఎందు వాసన అప్పుడు అన్న వాళ్ళు తెచ్చేటప్పుడు మంచిగా బాగుంటాను. ఇది ఇప్పుడు ఏదో గబ్బు కొడుతుంది, సారా గబ్బు, మందు వాసన అట్లా వస్తుంది బాగా. అంటే ఇది మార్నింగ్ తోనే తీసుకోవాలంట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ పైన అయిపోయింది కాబట్టి ఇప్పుడు టేస్ట్ వేరేగా ఉంటుందంట. నేనైతే తాగలేకపోతున్నాను. మా ఆయన అయితే ఉండింది ఉరుగు తాగడు, ఇట్లా వాటి జోలికే పోడు. ఇంకా మా మామ గానే తాగుతాడు.